రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా మన మిరప పంటలో వచ్చే తెల్లదోమ, నల్లి, తామర పురుగుకి అయితే మనం అట్టలైతే చూపిస్తున్నాం. అట్టలతో పాటు మరికొన్ని పురుగులకి సంబంధించిన మన దగ్గర 3 కలర్స్ అయితే ఉన్నాయి. మన హోల్సేల్ రేట్లకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గమ్మట్లు అంటే మన మిరప తోటలో పెట్టుకునే గమ్మట్లు ఇవైతే. తర్వాత చూసుకున్నట్టయితే మన పత్తిలో కానీ, మిరపలో కానీ, లద్దె పురుగు కానీ, పచ్చ పురుగుకి కానీ, శనగ పచ్చ పురుగుకి కానీ మనమైతే ఈ బుట్టలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు దీంట్లో ట్యాబ్లెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాబ్లెట్ పెట్టుకుంటారు. ఇక్కడ 2 రకాల ట్యాబ్లెట్లు, అంటే ఒక ట్యాబ్లెటే పెట్టుకోవాలి. అంటే చిన్న ట్యాబ్లెట్, పెద్ద ట్యాబ్లెట్ అని విడివిడిగా ఉంటాయి. ఇదైతే లింగాకర్షక బుట్ట. మనం పత్తిలో వాడుకోవచ్చు. ఏ పంట అయినా, పత్తి, మిరప, బొప్పాయి, కర్బూజా, పుచ్చ, ఏ పంటకైనా వాడుకోవచ్చు దీన్ని. అంటే ఏ పంటకు సంబంధించిన పురుగుకి ఆ పంటకు సంబంధించిన ట్యాబ్లెట్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ట్యాబ్లెట్ మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది వంకాయలో వచ్చే కాయ తొలుచు పురుగు, అంటే కాయ లోపల బొక్క పెట్టిద్ది చూడండి వంకాయలో, దానికి సంబంధించిన ట్యాబ్లెట్. దీంట్లో వచ్చేసరికి ఒక ట్యాబ్లెటే ఉంటుంది. తర్వాత మనం పుచ్చ, బొప్పాయి, ఆ తర్వాత చూసుకున్నట్టయితే జామ, ఆ తర్వాత దానిమ్మ, ఈ పండుగలు ఉంటాయి. ఈ పండుగకి సంబంధించిన సమస్యలని అధిగమించడానికైతే ఇది చాలా చక్కగా ఉపయోగపడుద్ది. అంటే దీంట్లో చెక్క ముక్క లాంటిది ఒకటి ఉంటుంది. ఆ చెక్క ముక్కకి కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఇలాంటి డబ్బా అయితే మనం ఒకటి ఇస్తాము. 2 వైపులా తాడు కట్టుకొని ఈ చెక్క ముక్క వేసేటప్పుడు ఇద్దరు ఉండాలి. ఒకళ్ళు చెక్క ముక్క వేసిన వ్యక్తి ఈ డబ్బాను పట్టుకోకూడదు. ఎందుకంటే ఈ కెమికల్ ఈ సైడ్ తగిలింది అనుకోండి, ఆ పండుగ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. మనం ఈ డబ్బాలో వేసేటప్పుడు మాత్రమే ఇంకొక వ్యక్తి ద్వారాగా డబ్బాలలో మొత్తం వేసుకొని ఆ వ్యక్తి, ఈ చెక్క వేసిన వ్యక్తి ఈ డబ్బాను ముట్టుకోకూడదు. ఈ డబ్బాను ముట్టుకున్న వ్యక్తి ఆ చెక్కను ముట్టుకోకూడదు. అలాగా జాగ్రత్త తీసుకొని ఈ చెక్క ముక్క అనేది వేసుకోవాలి. దీనికి కెమికల్ ఉంటుంది. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బొప్పాయి, కీరదోసకాయ, దానిమ్మ, జామ, రకరకాలుగా అయితే ఉపయోగపడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసరికి మన బంగాళదుంపకు ఉపయోగపడుద్ది, పత్తికి, మిర్చికి. ఈ కాయ అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే కాయకి చిన్న బెజ్జం చేసిద్ది చూడండి. కాయకి చిన్న బెజ్జం చేసి కాయ మురిగిపోయేలాగా చేసిద్ది ఈ పురుగు అనేది. ఇది మనం చూసుకున్నట్టయితే దీని నివారణకైతే ఇది ఒక ట్యాబ్లెట్. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ 3 అయితే మనం రైతులకైతే తెలియపరచడం జరుగుతుంది. ఎవరికన్నా కావాలి అనుకున్న రైతులైతే ఫోన్ చేయొచ్చు. మీకైతే పార్సిల్ ఎక్కడికైనా డెలివరీ అయితే వేయటానికైతే సిద్ధంగా ఉంటుంది. ఆ రేట్లు అనేది నేను ఫోన్లో అయితే చెప్పడం జరుగుతుంది. రీజనబుల్గానే ఉంటాయి రేట్లు అనేవి. అదే అంటే మనం కేసులు లెక్కిస్తాం. ఇవి తీసుకోవాలనుకోండి దాదాపు 50 దాకా తీసుకోవాలి. ఇవి లింగాకర్షక బుట్టలు తీసుకోవాలంటే 100 దాకా తీసుకోవాలి. అట్లా ఇవి మనం ఎల్లో అట్టలు, గమ్మట్లు, ఎల్లో అట్టలు ఇవి అనుకోండి బాక్స్కి 500 ఉంటాయి. బాక్సులు లెక్క ఇస్తాం మనం హోల్సేల్ ప్రైస్కి.